2026 స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీన రాశిలో ఎవరైతే ఉత్తరాభాద్ర గాని, పూర్వభాద్ర గాని మరియు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళ జీవితంలో ఇంక తిరుగు అనేదే ఉండదండి. సో, ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా వీళ్ళు ప్రతీదీ ఒక కాలిక్యులేటివ్ లాగా ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా దానికి ఒక పర్టిక్యులర్ ప్రణాళిక ప్రకారం వ్యూహకర్తలు అంటారు చూడండి. వీళ్ళు మెయిన్‌గా మీనరాశిలో జన్మించిన వాళ్ళే ఉంటారు. ఎవరైతే మీనరాశిలో జన్మించి 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన 1, 10, 19, 28వ తేదీలో జన్మించిన వీళ్ళు మంత్రిలా ఉంటారండి. సో, మంత్రి అనంటే ప్రతీది ఏదైతే వీళ్ళ సలహాలు, సూచనలు ఎవరైతే వింటారో వాళ్ళ జీవితం ఖచ్చితంగా దేదీప్యమానంగా వెలగబోతుంది. మీరు మీనరాశిలో జన్మించి ఉంటే ఒకసారి సరి స్థానాలలో ఓవెల్స్ ఉన్నాయా? ఏ, ఈ, ఐ, ఓ, యు మీ పేరులో 2 ఐలు ఉన్నా కూడా 2 ఈలు ఉన్నా కూడా ఆర్థికంగా కొన్ని చిక్కులు ఎదుర్కోబోయే సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు చేయవలసింది ఏం లేదు, మీ పేరుని ఖచ్చితంగా మంచి సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా మీ పేరుని 108 డిగ్రీల పైకి సెట్ చేసుకున్నట్లయితే ఈ 2026లో మీరు చెప్పిందల్లా వేదం అన్నట్టుగానే భావిస్తారు ప్రజలు.